రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బత్తుల మహేందర్ను లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సైబర్ ఫ్రాడ్ కేసులో బాధితుడి కుటుంబ సభ్యులను కేసులో ఎరిగించబోమని హామీ ఇస్తూ ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ 9 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాధితుడి నుంచి 5 లక్షలు నగదు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మిగిలిన 4 లక్షలు ఇవ్వాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని కేసులో ఎక్కిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhsలో ఆల్రెడీ 5 lakhs చూసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక సైబర్ క్రైమ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. అదే అతను జైలుకి వెళ్ళిండు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ని, తర్వాత ఇతర ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అందులో కేసులో ఇన్వాల్వ్ చేస్తా అని చెప్పేసి ఇంకా డిమాండ్ చేస్తారు. ఇంకా ఇప్పుడు 4 lakhs డిమాండ్ చేస్తారు.